జై గురుదేవ దత్త. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రార్థనపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. గురువే సర్వలోకానాం విషయ భవరోగణాం నిధే సర్విద్యానాం దక్షిణామూర్తే నమః. గురుపాదికేభ్యో నమో నమః. జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్విద్యానాం హైగ్రీవాస్మహే హైగ్రీవదేవతాయే నమో నమః. గురుపాదికేభ్యో నమో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుపాదికేభ్యో నమో నమః. మనం 2024లో ఫిబ్రవరి నెలలో ఈ నెలలో గోచార ప్రభావం ఎలా ఉండబోతుందో మనం దాని వివరణ తెలుసుకుందాం. మనకి ఈ గోచార ప్రభావంలో ఈ 12 రాశులు మీకు తెలిసినవే. ఈ 12 రాశుల్లో ఈ సంవత్సరంలో ఈ నెల ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, దాని యొక్క ప్రభావం ఏంటి, వాటి యొక్క లక్షణాలు ఏంటి, మనం ఎలా జాగ్రత్త పడవచ్చు, ఏం జాగ్రత్త పడితే మనం దాని నుండి వచ్చేటువంటి మనకి మంచి జరుగుతుంది చెడు జరుగుతుందా అనే అన్ని విషయాలు మనం క్లియర్గా తెలుసుకుందాం. జయ గురుదేవ దత్త. మనం మొట్టమొదటిగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మేషరాశి వారు ఈ మాసము మంచి లాభదాయకంగాను జీవితం ఆనందంగాను ఉండడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే కొన్ని పనులు మాత్రమే ఆలస్యం అవుతుంటాయి. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా గణపతిని స్మరిస్తూ కనుక మీరు వెళ్ళినట్లయితే ఆ పని సానుకూలంగా మారిపోతుంది. తర్వాత మీకు ఈ మేషరాశి వారికి సంతాన విషయంగా ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్టయితే ఈ ఒక్క నెల ఆగి ప్రయత్నం చేయడం మంచిది. ఎందుకంటే ఈ ఫిబ్రవరి నెలలో రవి యొక్క ప్రభావం అంత అనుకూలంగా లేదు కనుక రవి కొంచెం ఒక 3-4 నెలలు టైం పడుతుంది మంచి పొజిషన్ రావడానికి. గురుడు అనుకూలిస్తే రవి అనుకూలించడం అంటే గురుడు అనుకూలిస్తున్నాడు, అలా రవి కూడా అనుకూలిస్తే ఇంకా మంచి ఫలితాన్ని పొందగలుగుతాం. అందుకని సంతాన విషయం కోసం అయినట్లయితే కొంచెం ఆగడం మంచిది. కానీ ధనపరమైనటువంటి ఆదాయం బాగుంటుంది, కుటుంబపరమైనటువంటి అనుకూలత బాగుంటుంది, వాళ్ళని మంచి లాభాలు పొందుతుంటారు, వాళ్ళ ధనం బాగా సమృద్ధి లభిస్తుంది, సోదర సహకారాలు బాగుంటాయి. అలానే తల్లి యొక్క సౌఖ్యం మాత్రం కొంత పర్లేదు, అంత పూర్తిగా కాకుండా కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. ఇలాంటి శత్రువులకు కూడా ఆలోచన కలగదన్నమాట, మనం ఇబ్బంది పెట్టాలని ఆలోచన కలగదు. అలానే కలత విషయం వచ్చేసరికి భార్య విషయము సంసార విషయం అంత బాగుంటుంది. అలానే ధనంలో కూడా కొన్ని విచిత్రమైన సమస్యలు వస్తుంటాయి. అలాగనే విచిత్రమైన సమస్యలు గొడవతో కూడిన సమస్యలు కానీ ఏదైనా ఇబ్బందిగా అనిపించినట్టయితే కుజుని స్మరించడం మంచిది. కానీ అది కూడా తాత్కాలికంగానే ఉంటుంది, మరీ ఎక్కువగా ఉండదు. అలానే ఈ నెలలో ఫిబ్రవరి నెలలో మొత్తం ధనాదాయం, అలానే వ్యాపార దక్షత, వ్యాపార లాభాలు అన్నీ ఉంటాయి. ఈ వ్యాపారం సమానంగా ఉంటుంది. అంటే పూర్తిగా నష్టం ఇవ్వదు, పూర్తిగా 100% లాభాన్ని ఇవ్వకుండా నష్టపోకుండా కాపాడుతుంది. అలానే ఏ పని మీకు సంకల్పం చేసినా ఆ పనులకి ప్రభుత్వమైన సంబంధమైన పనులు కానీ వృత్తిపరమైన పనులు కానీ కొన్ని ఇబ్బంది కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరో ప్రభుత్వ అధికారులు ఆటంకం ఇవ్వడానికి అవకాశం కలగడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ జాగ్రత్తగా మీరు వెళ్తే సక్సెస్ అవుతారు. అలా కూడా ఇబ్బంది అనిపించేట్లయితే రవిని స్మరించడం మంచిది. తర్వాత మీకు బాగా శ్రమ పడితే కానీ మంచి ఫలితాన్ని పొందుతారు అని చెప్తుంటారు. తర్వాత మీరు ఈ మాసంలో ఫిబ్రవరి మాసంలో చదవాల్సింది రాహు శ్లోకం, రవి శ్లోకం ప్రధానంగా తీసుకోండి. మిగతా వాళ్ళందరూ మీకు అనుకూలిస్తారు, మీరిద్దరు మాత్రమే కొంచెం అనుకూలత తక్కువగా ఉంటుంది కనుక ప్రయత్నం చేయండి. కానీ మీకు అన్ని మాసాల కన్నా ఈ మాసం చాలా ఆనందంగా ఉంటారు కనుక మేషరాశి వారి యొక్క ఫలితం ఇది. జయ గురుదేవత.